ఇంటర్మీడియట్లో ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఆన్లైన్ వాల్యుయేషన్ మొదలు కానుంది. సైన్స్ మినహా అన్ని సబ్జెక్టులను అమలు చేసేందుకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే టెండర్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సగానికి పైగా సబ్జెక్టులు అమలు చేయడంపై అందరిలో అయోమయం నెలకొంది. రాష్ట్రంలో ఇంటర్లో 9 లక్షలకు పైగా స్టూడెంట్లు చదువుతున్నారు. వీరిలో 5 లక్షల మంది ఎంపీసీ, బైపీసీ లాంటి సైన్స్ కోర్సులు చదువుతుండగా మిగిలిన వారంతా సిఈసీ, హెచ్ఈసీ ఇతర కోర్సుల్లో ఉన్నారు. అయితే కొంతకాలంగా ఇంటర్ ఎగ్జామ్స్లో ఆన్లైన్ వాల్యుయేషన్పై చర్చ జరుగుతోంది. 2 నెలల క్రితం జరిగిన ఇంటర్ బోర్డు సమావేశంలోనూ దీనిపై చర్చించారు. తొలుత 1, 2 మైనర్ లాంగ్వేజ్ సబ్జెక్టులో ప్రయోగాత్మక వాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని, తర్వాత దశల వారీగా అన్ని సబ్జెక్టుల్లో అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. కానీ బోర్డు మీటింగ్లో తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా అన్ని లాంగ్వేజ్ సబ్జెక్టులతో పాటు హ్యూమానిటీస్ సబ్జెక్టులను అమలు చేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2022-23 అకాడమిక్ ఇయర్తో పాటు 2023-24లో దీన్ని అమలు చేయాలని, 2023-24లో సైన్స్ సబ్జెక్టులను అమలు చేయాలని నిర్ణయించారు.